బీసీల రిజర్వేషన్లకు జగన్ ద్రోహం చేశారని మంత్రులు నిర్మలా రామానాయుడు, వాసంశెట్టి సుభాష్లు విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు 34% నుంచి 24%కి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 16,000 పదవులను కోల్పోయారన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శెట్టిబలిజ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే సభలో మంత్రి సవిత్తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు జగన్పై విమర్శలు చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం న్యాయపరంగా పోరాడుతుందని తెలిపారు. బీసీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రోత్సాహకాలు అందించామని మంత్రులు అన్నారు. 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ ని కాపాడుకుంటూ వచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ 34% బీసీల రిజర్వేషన్ 24%కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గింది అని. అంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా చెయ్యలేనిటువంటి ద్రోహం దగా బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా మనకు కనపడుతూ ఉంది. ఆయన 34% నుంచి 24% బీసీల రిజర్వేషన్ తగ్గడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు బీసీలు కోల్పోయారని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం దగా బీసీల పట్ల చేశాడనే దానికి ఇదే ఒక ఉదాహరణ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి బీసీలకు మరింత ఉన్నతంగా విద్య ఉద్యోగ అవకాశాలు పెంచాలనేటువంటి ఆలోచనతోటే ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గౌడ శెట్టిబలిజ మరి ఎవరైతే సామాజిక వర్గాలు ఉంటారో వీరందరూ కూడా కలిసి ఈవేళ విద్యార్థులకు మరి అటు సిఎస్ఆర్ గాని అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ సాయం అందించి ఈ రోజు అటువంటి స్కాలర్షిప్ అందజేయడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉడుపుడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో గోదరేజ్ కంపెనీ వారి సహకారంతో సుమారు 230 మంది గీతోపకులాలకు చెందిన విద్యార్థులకు 500 పైబడి మార్కులు వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా 10,000, 5,000, 3,500 చెప్పిన వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ అయినా, బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ అయినా, ఇతర ఏ పదవులు ఇచ్చిన వాళ్ళైనా సరే ఈ గీతోపకులాలకు గాని శెట్టిబలిజ కులానికి గాని చేసింది ఏంటయ్యా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గీతోపకులాలకి 10% లిక్కర్ లైసెన్స్ తో పాటు బార్ లైసెన్స్ ఇవ్వడమే కాకుండా ఆదరణ పథకం, బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు గారు ఆయన మనం ఏదో చెయ్యాలి గీతోపకులాలకి కేవలం మొన్న ఏదైతే శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన కొంతమంది రబ్బర్ సుత్తులా మిగిలిపోయారు. అంటే చూడటానికి సుత్తులా ఉండగా దేనికి పనిచేయదు. అలా ఉండకూడదు. మనం ఏదో చెయ్యాలి, మన పుట్టిన కులానికి గాని ఉపకులాలకు గాని ఏదో చెయ్యాలన్న తపంతో ఈ రోజు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆయన.